ముఖం చెల్లకనే బయటకు వస్తలే. ఉద్యమ ముసుగు తొలగడంలో ఇంటికే పరిమితమైండు. కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. బీఆర్ఎస్ కు పార్టీ ఫండ్ 1500 కోట్లు ఎట్లొచ్చినాయి? 2014 ముందు ఖాతాలో ఉన్నదెంత, ఇప్పుడున్నదెంత? మూసి ప్రక్షాళన ఆగదు. 9న 11,000 మందికి టీచర్ జాయినింగ్ లెటర్స్ ఇస్తాం. హైదరాబాద్ శిల్పకళా వేదికలో కొలువుల పండుగ. 1635 మందికి నియామక పత్రాలు అందజేత. ఈ 11,000 మంది టీచర్ పోస్టులో అక్రమంగా దొంగతనంగా ఎత్తుకపోయిన టీచర్ పోస్టులు, బీసీల తలలకే ఎత్తుకపోయిన పోస్టులు ఏవైతే 1100 పోస్టులు ఉన్నాయో అవి పంచుతామని చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. హైదరాబాద్ ఏది వాళ్ళ పిల్లలకు హైదరాబాద్ శిల్పకళా వేదికలో కొలువుల పండుగ. 1635 మందికి నియామక పత్రాలు అందజేత అంటూ కేసీఆర్ ఉద్యమ ముసుగు తొలగిందని, అందుకే ముఖం చెల్లక బయటకు వస్తలేరని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమ గొప్పతనం వల్లే ఆయనకు 10 ఏళ్లు మర్యాద ఇచ్చామని అన్నారు. నిరుద్యోగుల పోరాటాలు, విద్యార్థుల ఆత్మ బలిదానాలతోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిందని చెప్పారు. ఆదివారం హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన కొలువుల పండుగ కార్యక్రమంలో రేవంత్ పాల్గొన్నారు. ఇక్కడ ఈ ఉద్యోగాల భర్తీ శరవేగంగా జరుగుతూ ఉంది కదా. ఎందుకు జరుగుతూ ఉందంటే ఈడబ్ల్యూఎస్ కోటా మీద ఏదైనా నిర్ణయం వస్తే ఆగిపోతే, ఇప్పుడు రెడ్డోళ్ళ పిల్లలకు, వెలమోళ్ళ పిల్లలకు, ఇలా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేం కదా, అందుకే శరవేగంగా ఈ బీసీల మీద ప్రేమతో ఏం సాగుతలేదు. ఇది కాకముందుకే ఖతం చేయాలనేది వాళ్ళ ఆలోచన. ఈడబ్ల్యూఎస్ కోటాను ఫిక్స్ చేయకుండా ఎందుకు అంత హడావిడిగా చేయాల్సి వస్తూ ఉంది? 1100 ఉద్యోగాల్లో 1000 ఉద్యోగాలు బీసీ పిల్లలకు వచ్చేటి కదా. ఢిల్లీకి రేవంత్. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో నేడు అమిత్ షా భేటీ. పాల్గొననున్న ముఖ్యమంత్రి. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.